అందరు కాదు అత్తలు, కొందరు అత్తలు ఉంటారు. వీళ్ళకు చెప్తున్నాను. కొందరు ఎట్లుంటారంటే కొడుకు కోడలు గొడవ పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు మధ్యలో దూరి ఇంకా కొడుక్కి ఎగేసి ఇంకా కోడల మీద ఇంకా బాగా ఇచ్చేస్తారు కదా. ఇది చేసేసరికి కొడుకు కోడలు ఇంకా బీభత్సంగా పంచాయతీ పెట్టుకుంటారు. కానీ దీనివల్ల మనకు ప్రయోజనం ఏముంటది ఒక్కసారి ఆలోచించండి. ఇలా చేసే అత్తలు ఇప్పుడు మన బిడ్డ అల్లుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటే మనం అల్లాడిపోతాము. మన కొడుకు కూడా మన కడిపే కదా. అందుకని మన కొడుకే గాని కోడలే గాని ఏదైనా చిన్న చిన్న క్లాసిక్స్ వస్తే మనం మధ్యలో పోయి సర్ది చెప్పాలి. ఇక అవసరం అనుకుంటే కోడలిది తప్పున్నా గానీ మన కొడుకునే తిట్టి దాన్ని క్లోజ్ చేసేయాలి. ఎప్పుడే గాని ఎగేయద్దమ్మా. ఎగేస్తే మనకు కూడా ప్రశాంతత ఉండదు కదా. నేనైతే అట్లనే చేస్తాను. నేనైతే ఇంట్లో నా కొడుకుగా నా కూడలేగా నేను చిన్న క్లాసిక్స్ ఇట్లా మచ్చలేదని అనుకోబోతే నేను ఇమ్మీడియట్లీ దూరే గట్ల కాదురా, గట్లెట్లుంటుందిరా అని నా కోడలిది తప్పున్నా కానీ నా కోడల్ని సమర్థించుకొని నా కొడుకుని కంట్రోల్ చేస్తా నేను. అరే ఇట్లా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా మనని నమ్ముకొని వచ్చిన ఆడపిల్లను మనము ఇట్లా టార్చర్ పెట్టడము, ఎగేసి చెప్పడాలు, మనసు బాధ పెట్టడాలు ఏం సాధిస్తాము? లాస్ట్కు మన కూడలే కదా మనం చూసేది. ఇది ఆలోచించండి. అందరు కాదు, కొందరు అత్తలకు చెప్తున్నాను.